అండి, వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఒక చిన్న రూమ్ని పిల్లలకి నచ్చే విధంగా ఎలా సెట్ చేశానో ఈ వీడియోలో చూద్దాము. రూమ్ ఎంట్రన్స్లోనే స్టడీ టేబుల్ పెట్టాను. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నప్పుడు ఈ టేబుల్ బాగా యూస్ అయ్యింది. ఆన్లైన్ క్లాస్ అవుతున్నప్పుడు నేను కిచెన్లో వర్క్ చేస్తున్నా, మ్యామ్ ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తే నాకు వినపడేలా రూమ్ ఎంట్రన్స్లోనే టేబుల్ పెట్టాను. అది అలా సెట్ అయిపోయింది ఆ ప్లేస్లో. మోహిత్ ఇప్పుడు 5 years నీట్గా ఒక దగ్గర కూర్చొని రాయడం, పెయింటింగ్ వేయడం అలవాటు అయింది. ఈ చైర్ని మనం హైట్ చేంజ్ చేయొచ్చు, సో చిన్నపిల్లలకి చక్కగా సెట్ అవుతుంది. ఈ స్టడీ టేబుల్ నుండి సైడ్ వాల్లో చూస్తే దాని మీద మోహిత్ ఫోటో పెట్టాను. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత వాడికి వచ్చిన ఫస్ట్ స్టార్ ఆఫ్ ద వీక్, వాడికి మెమొరీలా ఉంటుంది అని ఇక్కడ సెట్ చేశాను. ఇంకా ఈ స్మైలీ అయితే బాగా పెర్ఫామ్ చేసిన వాళ్ళకి ఇస్తారు. వాడికి ఇవి చూడగానే బూస్టప్గా ఉంటుందని స్టడీ టేబుల్ పక్కనే పెట్టాను. ఫోటో ఫ్రేమ్ తర్వాత మోహిత్ చేసిన క్రాఫ్ట్స్ స్టిక్ చేశాను. అది చూసి మోహిత్ హ్యాపీ అవుతాడు అనుకుంటే మా చిన్నోడు హ్యాపీ అయ్యాడు. ప్రతిసారి అక్కడికి తీసుకొని వెళ్ళి అది చూపించమంటాడు, ఒక్కొక్కసారి తీయమని కూడా అడుగుతూ ఉంటాడు. సో ఈ వాల్ అంతా ఇలా సెట్ చేశాను. స్టడీ టేబుల్, మోహిత్ ఫోటో ఫ్రేమ్, ఏసీ ఇవంతా ఉంటుంది వన్ సైడ్ వాల్ మీద అంతా. ఇంకా క్రాఫ్ట్స్ నుండి సైడ్ వాల్ మీద చూస్తే క్రిస్మస్ స్టిక్కర్ పెట్టాను. 2 years బ్యాక్ కొన్నది, బాగుంది కదా అని అలా వదిలేశాను. ఈ స్టిక్కర్ కింద మిక్కీ మౌస్ స్టిక్కర్స్ ఉన్నాయి. ఇంకా కిడ్స్ రూమ్ని వాళ్ళకి నచ్చినట్టుగా అట్రాక్ట్ చేయాలి అంటే వాల్ స్టిక్కర్స్ పెట్టాలి. అందులో నేను మిక్కీ మౌస్ సెలెక్ట్ చేశాను. మళ్ళీ మిక్కీ మౌస్లో చాలా కలర్స్ ఉన్నాయి. బెడ్కి మ్యాచ్ అయ్యే విధంగా రెడ్ అండ్ బ్లాక్ సెలెక్ట్ చేశాము. ఈ రూమ్ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ వచ్చి కార్ బెడ్. వాడికి కార్స్తో ప్లే చేయడం చాలా ఇష్టము, అందుకు వాడికి సర్ప్రైజ్ చేద్దాము అని కార్ బెడ్ కొన్నాము. మోహిత్ అయితే చాలా హ్యాపీ అయ్యాడు కార్ బెడ్ని చూసి. మేము ఇది సెంట్రల్లో ఆర్డర్ చేసాము. వాళ్ళు బెడ్ డెలివరీ చేయడానికి 1 week అవుతుందా అని చెప్పారు. మేము పర్లేదు అని చెప్పి ఆర్డర్ చేసాము. వాళ్ళే తెచ్చి ఫిక్స్ చేశారు. కార్ బెడ్ వచ్చిన కొత్తలో అయితే మోహిత్ అస్సలు బెడ్ని వదిలేవాడే కాదు. 2 days దాని మీదే నిద్ర రాకపోయినా పడుకోవడానికి ట్రై చేసేవాడు. ఇప్పుడు మాత్రం నైటే నిద్రపోతున్నాడు. కార్బెట్ కొన్న తర్వాత దానికి మ్యాచింగ్ బెడ్షీట్ కొనాలి కదా, అది కొనడానికి మా ఇంటి దగ్గరలో ఉన్న మార్కెట్కి వెళ్ళాము. అక్కడ చూస్తే అన్నీ వేరే కార్టూన్స్తో ఉన్నాయి. బెడ్షీట్స్ ఇంకా ఓకే ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాము అనేసరికి కార్నర్లో కనిపించింది. ఇంకా కిడ్స్ రూమ్కి సపరేట్ బెడ్ లైట్ ఏమీ కొనలేదు. కార్ బెడ్కే చక్కగా లైట్ ఉంది. ఇది రీఛార్జబుల్ అనమాట. ఈ లైటింగ్ అక్కడ స్విచ్ ఆన్ చేయగానే లైట్ ఆన్ అవుతుంది, ఒకవేళ స్విచ్ ఆఫ్ చేస్తే అది ఆఫ్ అయిపోతుంది. కార్బెట్ సైడ్ వాల్ మీద 2 మిక్కీ మౌస్ స్టిక్కర్స్ పెట్టాను. దాని నుండి సైడ్ అలా చూస్తే ఇది మా వాడి టాయ్స్ కలెక్షన్. మనకి టాయ్స్తో బాక్సెస్ వస్తాయి కదా, ఆ బాక్సెస్ని రీయూస్ చేశాను. కరెక్ట్గా సెట్ అయింది. బాక్సెస్ వెనకాల డబుల్ ప్లాస్టర్ పెట్టి స్టిక్ చేశాను. అది ఫాస్ట్గా కదలదు. టాయ్స్కి సపరేట్గా ఆర్గనైజర్ ఏమీ కొనలేదు. చిన్న రూమ్లో మళ్ళీ మోహిత్ ఆడుకోవడానికి ప్లేస్ ఉండాలి అని ఇలా బాక్సెస్ని రీయూస్ చేశాను. చిన్నప్పుడు అయితే టబ్లో వేసి పెట్టేదాన్ని, అది వాడికి ఏది కావాలో అది తీసుకొని ఆడుకోవటం నచ్చలేదు. ఇలా పెట్టిన తర్వాత ఏది కావాలో అది తీసుకుంటాడు, మళ్ళీ తెచ్చి బెడ్రూమ్లో పెట్టేస్తాడు. నేను మళ్ళీ ఏ ప్లేస్లో పెట్టాలో అది సర్దేస్తాను. ఈ స్టిక్కర్ ఫ్లిప్కార్ట్లో కొన్నాము. ఈ టాయ్స్కి చక్కగా మ్యాచ్ అయ్యింది. మోహిత్ దగ్గర టాయ్స్ కలర్గా ఉన్నాయి, దానికి మ్యాచ్ అయ్యే విధంగా స్టిక్కర్ కూడా కొంచెం కలర్ఫుల్గా తీసుకున్నాను. ఇంకా స్టిక్కర్కి మ్యాచ్ అయ్యే విధంగా నెంబర్స్ చార్ట్ కూడా కోటీలో దొరికింది, సో అది కూడా స్టిక్ చేశాను. దానివల్ల రూమ్ అంతా మంచిగా కలర్ఫుల్గా రెడీ అయింది. టాయ్స్ దగ్గర సైడ్లో కబోర్డ్స్ ఉన్నాయి. పైన 2 doors ఉంటాయి, ఇంకా కింద 2 doors ఉంటాయి. పైనది మాత్రం ఎక్కువ యూస్ చేయను, నాకు ఏదైనా ఎక్స్ట్రా ఐటమ్స్ ఉంటే అవి పెట్టేస్తాను. కిందది మాత్రం పిల్లలకి మాత్రమే యూస్ చేస్తాను. పిల్లలు ఏ కావాలన్నా అందులోనే సర్ది పెట్టేస్తాను. కింద ఫస్ట్ డోర్ ఓపెన్ చేసి చూద్దాము. ఫస్ట్ డోర్ ఓపెన్ చేయగానే అందులో మనకి 3 shelves కనబడతాయి, ఇంకా 1 drawer కనబడుతుంది.
పైన షెల్ఫ్లో అంతా ల్యాప్టాప్ బాక్స్ ఇంకా బ్లాక్స్ అన్నీ పెట్టేశాను. కింద పెడితే ఏంటంటే అవన్నీ జల్లేస్తారు, అవి మళ్ళీ అరేంజ్ చేయడానికి ఇబ్బంది అవుతుందని పైన పెట్టాను. మోహిత్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు అడుగుతాడు, అవి తీసి ఇచ్చేస్తాను. సెకండ్ షెల్ఫ్లో మోహిత్ బుక్స్ ఇంకా ల్యాప్టాప్ పెట్టాను. ఆ పింక్ కలర్ బ్యాగ్లో మోహిత్ క్రాఫ్ట్ ఐటమ్స్ ఇంకా మోహిత్కి పెయింటింగ్ వేయడం ఇష్టము. వాడి హాలిడేస్ టైంలో తీయడానికి ఈజీగా ఉంటుందని ఆ పింక్ బ్యాగ్లో అవన్నీ అరేంజ్ చేసి పెట్టాను. ఇంకా థర్డ్ సెల్ఫ్కి వచ్చేసరికి ఇక్కడ టేబుల్ ఉంది. స్టడీ టేబుల్ లేనప్పుడు మోహిత్ ఈ టేబుల్లోనే రాసుకునేవాడు. దాని పక్కనే స్కూల్ బ్యాగ్ పెడతాడు. ఇప్పుడైతే మోహిత్ స్కూల్కి వెళ్ళాడు కాబట్టి బ్యాగ్ లేదు. ఇంకా కింద డ్రావర్లో వచ్చేసరికి పెన్సిల్స్, ల్యాప్టాప్ ఛార్జర్ అన్నీ ఒక బాక్స్లో పెట్టాను. ఇంకా కలర్ పెన్సిల్స్, క్రయాన్స్ అలాంటివన్నీ వేరే బాక్స్లో పెట్టాను. ఎందుకంటే అన్నీ మిక్స్ అయితే మళ్ళీ వెతకడానికి చాలా కష్టమవుతుందని ఇలా అరేంజ్ చేశాను. ఫస్ట్ డోర్ సైడ్ అంతా ఇలా అరేంజ్ చేసి పెట్టుకున్నాను. సెకండ్ డోర్ ఓపెన్ చేయగానే మనకి అన్ని బట్టలే ఉంటాయి. బట్టలు ఇంకా పిల్లలకి కావాల్సిన మెడిసిన్, ఇంకా చిన్న బాబు ఉన్నాడు అన్నాను కదా, ఆడికి కావాల్సిన ప్యాంపర్స్ అన్నీ సెట్ చేశాను. ఇందులో మొత్తం 3 షెల్ఫ్స్ ఉన్నాయి. పైన షెల్ఫ్ అంతా పిల్లలు ఏవి టచ్ చేయకుండా ఉండాలో అలాంటివి పెట్టాను. అంటే వాళ్ళు తీయకూడదు అలాంటివి పెట్టాను. మెడిసిన్, పిల్లలకి కావాల్సిన మెడిసిన్ అంతా ఒక బాక్స్లో పెట్టాను, ఈజీగా తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇద్దరు పిల్లలకి కావాల్సిన మెడిసిన్ అంతా ఈ బాక్స్లోనే ఉంటుంది. ఇంకా నెయిల్ కట్టర్ అలాంటివి చిన్నవి కదా, ఎక్కడ పెట్టినా కనపడవు, అందుకని ఈ బాక్స్లోనే పెట్టేశాను. ఇంకా దాని పక్కనే ఫెవికాల్, మాయిశ్చరైజర్ అన్నీ దాని పక్కనే పెట్టాను. ఎందుకంటే పిల్లలకి కింద పెడితే పడేస్తారు అందుకని. ఇంకా ఈ పక్కన దీనిలో ఏమో పిల్లలకు కావాల్సిన గోగుల్స్ ఇంకా వాచెస్ అన్నీ ఇందులో పెట్టాను. మోహిత్తో పాటు ఇంకా 1 ఇయర్ బాబు కూడా ఉన్నాడు. వాడికి కావాల్సిన బీచ్ ప్యాంపర్స్ పైన పెట్టాను, ఎక్కువ యూస్ చేయను కాబట్టి పైన పెట్టాను. ఇంకా సెకండ్ సెల్ఫ్కి వచ్చేసరికి పిల్లలకి కావాల్సిన బట్టలు పెట్టాను. స్టార్టింగ్లో మాస్క్ పెట్టాను, ఎందుకంటే ఇప్పుడు మాస్క్ చాలా ఇంపార్టెంట్ కదా, మోహిత్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవ్వాలి, మర్చిపోతానని అది స్కూల్ బట్టలు పక్కనే పెట్టాను. ఇది కూడా మాస్క్ బాక్స్ పక్కనే స్కూల్ డ్రెస్సెస్ పెట్టాను. స్కూల్కి కావాల్సినవన్నీ సైడ్ పెట్టాను, ఎందుకంటే సివిల్ డ్రెస్లో మిక్స్ అవ్వకుండా సపరేట్గా పెట్టాను. ఇవన్నీ ఇంట్లో వేసుకునేవి, టీషర్ట్స్ అన్నీ ఒక సైడ్, షార్ట్స్ అన్నీ ఒక సైడ్ పెట్టాను. ఇంకా ఈ బాక్స్లో ఏంటి అంటే నిహాల్కి కావాల్సిన 1 ఇయర్ బాబు అని చెప్పాను కదా, వాడికి కావాల్సిన డ్రెస్సెస్ అన్నీ ఇందులోనే పెట్టాను. ఈ మోహిత్ డ్రెస్సెస్తో మిక్స్ అవ్వకుండా సపరేట్గా ఇలా బాక్స్లో పెట్టాను. నిహాల్కి పెట్టిన బాక్స్ కూడా కార్టూన్ బాక్స్ అనే, దాన్నే నార్మల్ గిఫ్ట్ పేపర్ తోటి ఇలా సెట్ చేసి పెట్టాను. నాకు రీయూస్ చేయడం కొంచెం హ్యాబిట్ ఉంది, అందుకని ఇంట్లో ఏది ఉంటే అది రీయూస్ చేసేస్తూ ఉంటాను. ఈ సెల్ఫ్ రూమ్ మొత్తం ఇలా అరేంజ్ చేశాను. కార్స్ అంటే ఇష్టం అన్నాను కదా, వాడికి కావాల్సిన అంబ్రెల్లా కూడా కార్స్లోనే వెతికాను. ఇది కూడా కోటిలో కొన్నాను. పైన సెల్ఫ్ అంతా ఇలా సర్ది పెట్టుకున్నాను. ఇంకా కింద సెల్ఫ్కి వచ్చేసరికి అప్పుడప్పుడు వాడేవి మాత్రమే కింద పెట్టాను. మోహిత్ బయటికి వెళ్ళినప్పుడు వేసుకోవాల్సిన బట్టలు ఇంకా హ్యాండ్ కర్చీఫ్స్ పెట్టుకున్నాను. ఇది కూడా కార్టూన్ బాక్సే, దానికి కూడా గిఫ్ట్ పేపర్ వేసి ఇలా సెట్ చేశాను. మోహిత్ బయటికి వెళ్ళినప్పుడు వేసుకున్న బట్టలన్నీ అలా సైడ్ పెట్టాను బాక్స్లో. ఇంకా దాని పక్కనే కర్చీఫ్స్ పెట్టాను. ఇంకా దాని సైడ్కి వచ్చేసరికి ఇంకో బాక్స్ ఉంది. ఆ బాక్స్లో నిహాల్కి కావాల్సిన ప్యాంపర్స్, ఇంకా దాని బ్యాక్ సైడ్ ఏమో క్యాప్స్ పెట్టాను. ఇప్పుడు సమ్మర్ కదా, క్యాప్స్ ఉంటాయి ఈ బాక్స్లో. ఇంకా దాని పక్కనే సాక్స్ కూడా పెట్టాను. సాక్స్ అన్నీ చిన్న చిన్నవి కదా, అవి ఎక్కడ కనపడకుండా ఉంటాయని దానికి రబ్బర్ బ్యాండ్ వేసి పెట్టాను. వింటర్ టైంలో అయితే మనకి కావాల్సిన గ్లౌజెస్ ఇంకా మంకీ క్యాప్స్ అన్నీ ఇందులో పెడతాను. ఇప్పుడు సమ్మర్ కదా, అందుకని క్యాప్స్ ఇందులో ఉన్నాయి.
ఈ రెడ్ కలర్ బాక్స్లో అంతా స్వెటర్స్, ఇంకా బయటికి వెళ్ళిన ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వేసుకునే డ్రెస్సెస్ అన్నీ ఇందులో పెట్టాను. ఇంకా కింద బాక్స్లో వచ్చేసరికి ఎక్స్ట్రా డ్రెస్సెస్ అన్నీ కింద బాక్స్లో పెట్టుకున్నాను. దేనికి అవి సపరేట్గా పెడతాను, ఎందుకంటే అన్నీ మిక్స్ అయ్యి మళ్ళీ నాకు కనపడకుండా ఉంటాయని దేనికి అది సపరేట్గా బాక్స్లో పెట్టాను. ఎక్కువ యూజ్ చేయను కదా అందుకు. ఇలా ఈ కబోర్డ్స్ అంతా ఇలా అరేంజ్ చేసుకున్నాను. నాకు ఇద్దరు పిల్లలతో ఇబ్బంది పడకుండా ఇలా కిడ్స్ రూమ్ని ఈజీగా సర్దుకున్నాను. ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.